ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉండడం, హెచ్పి పర్సెంటేజ్ తక్కువగా ఉండడం, అంతేకాకుండా సికిల్ సెల్, థాలసీమియా వంటి బ్లడ్ డిజార్డర్స్ ఉండడమే కాకుండా ప్రాణాంతకమైన లుకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుందని, వీటిని తొలి దశలో గుర్తించి సరైన ట్రీట్మెంట్స్, అవసరమైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఈ సమస్యలను జయించవచ్చట్టు ఆ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. హలో షో. బ్లడ్ డిజార్డర్స్ లో ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ కొంతమందిలో డౌన్ అవడం, డెంగ్యూ లాంటి ఫీవర్ వచ్చినప్పుడు కూడా బాగా కౌంట్ తగ్గిపోతూ ఉంటుందండి. అసలు ఇన్ జనరల్ గా కూడా ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందా, వాటిని ఎట్లా గుర్తించాలి? సో మీరు చెప్పినట్టు డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గటము ఆర్ ఎనీ వైరల్ ఫీవర్లో కానీ టైఫాయిడ్లో కానీ కొన్నిసార్లు రేర్ మలేరియాస్లో కానీ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. అది టెంపరీ ఫినామినన్. ఆ తర్వాత ఫీవర్ తగ్గిపోయినాక దానంతటా అదే రికవర్ అవుతాయి. ఆ పర్టికులర్ పీరియడ్లో మాత్రం ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్, ప్లేట్లెట్స్ ఇవ్వటము అలాంటివి జరుగుతుంది. కాకపోతే ఎక్కువ టైం ఉండదు, అది రికవర్ అయిపోతాయి. ఆ ఎపిసోడ్ ఫీవర్ వచ్చిన టైం అయిపోయినాక రికవర్ అవుతాయి. కొన్నిసార్లు పేషెంట్ ఊరికే జనరల్ చెకప్కి వెళ్తారు, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు, బ్లీడింగ్ ఏమీ లేదు, కందిపోవటము, ప్లేట్లెట్స్ తక్కువ అయితే లక్షణాలు బ్లీడింగ్ కానీ స్పాట్స్ రావటం కానీ, చేతి మీద కందిపోయినట్టు, ఏమి దెబ్బ తగిలిపోయినా దెబ్బ తగిలినట్టు కందిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఏమి లక్షణాలు ఉండవు, రొటీన్ బ్లడ్ టెస్ట్కి వెళ్తే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడాలి. కరెక్ట్ ల్యాబ్లో, దూరంగా ఉండే ల్యాబ్ కాకుండా కరెక్ట్ డిఫైన్డ్ ల్యాబ్కి వెళ్ళి ఇచ్చి చూడాలి. అక్కడ కూడా తక్కువగా ఉందంటే వెంటనే హిమటాలజిస్ట్ని కనుక్కోవాలి. అన్ని ప్లేట్లెట్స్ని ట్రీట్ చేయాలని లేదండి. కొన్నిసార్లు ఐటీపీ అంటాము, ఇమ్యూన్ థ్రోంబోసైటోపీనియా అని. అలాంటి టైంలో ప్లేట్లెట్స్ ఒక 30-40 వేల కంటే తక్కువ ఉంటేనే ట్రీట్ చేస్తాం. కొన్నిసార్లు వెయిట్ అండ్ వాచ్ అంటాం. ఎందుకంటే కొంతమందికి దీర్ఘకాలికంగా ప్లేట్లెట్స్ తక్కువ ఉండే ప్రాబ్లం ఉంటుంది, అండ్ కొంతమంది ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. దాన్ని రెగ్యులర్గా చెకప్ చేసి కౌంట్ బాగా తగ్గితేనే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఇంకొన్నిసార్లు ఆ ప్లేట్లెట్స్ తక్కువ ఉండటం అనేది క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు. సో ఎందుకు తక్కువ ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక కాల్ చూద్దామండి, రాజిరెడ్డి గారిది. రాజిరెడ్డి గారు. హలో మేడం. నమస్తే రాజిరెడ్డి గారు, మీకు క్వశ్చన్ అడగండి. మేడం, మా బాబు వయసు 15 సంవత్సరాలు. తనకి ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించినా కూడా లింఫోసైట్స్ అనేది 40 ఎబో ఉంటున్నాయి మేడం. ఈ మధ్యలో రిలేటివ్ లింఫోసైటోసిస్ అని ఇచ్చినారు. ఫర్దర్ స్క్రీనింగ్ అవసరం అన్నారు డాక్టర్. దీనికి రీజన్ ఏంటి మేడం? ఏమన్నా అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయా చెప్పాలి సార్? ఎంత వయసు ఎంత అన్నారు? 15 years. 15 years. సో బేసిక్లీ వైట్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఎక్కువ ఉంటాయండి. లింఫోసైట్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ థింగ్ తెల్ల రక్త కణాలు మొత్తము ఎక్కువ ఉన్నాయా, ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా, హిమోగ్లోబిన్ ఆ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అని చూడాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్, బాబుకి ఏమన్నా లింఫ్ నోడ్స్ పెరగటం కానీ గ్రంథులు పెరగటము అట్లాంటిది డాక్టర్ని చూస్తే అవి చెక్ చేస్తారు. ఇంకొకటి బ్లడ్ స్మియర్ అంటారు. బ్లడ్ని మైక్రోస్కోప్ కింద చూసి ఏమి అబ్నార్మల్ కణాలు లేకపోతే కొంత పీరియడ్ వరకు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత పర్సిస్టెంట్గా ఉంది అంటే దాన్ని స్పెషల్ టెస్ట్ ఒకటి ఫ్లోసైటోమెట్రీ అని ఉంటుంది. ఇవి ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినాయా వేరే వల్ల వచ్చినాయా అనేది తెలుస్తుంది. అది కొన్ని చూస్తుంటామండి, కొన్ని కేసెస్ ఆల్ ఆఫ్ ఏ సడన్ సిక్ అవుతారు, హై ఫీవర్తోనో డెత్తోనో, అండ్ బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి గుర్తిస్తారు. విత్ ఇన్ మంత్స్లో చనిపోవడం కూడా మనం గమనిస్తుంటాం. అంటే ముందు వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తారా, ఇలాగ ఆల్ ఆఫ్ ఏ సడన్ కూడా ఈ సమస్యకు గురవుతూ ఉంటారా? మీరు అడిగింది చాలా క్లియర్ కట్. చాలా పేషెంట్స్ వస్తారు అలా. ఒక జ్వరం వచ్చింది, షార్ట్ హిస్టరీ. రీసెంట్గా ఒక హిస్టరీ చెప్తా. ఒక యంగ్ లేడీ 24 year old, ఒక 1 year బాబు ఉన్నాడు లాక్టేటింగ్. ఫీవర్ వచ్చింది, లోకల్ హాస్పిటల్కి వెళ్ళారు, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, ప్లేట్లెట్లు ఎక్కించుకున్నారు, డెంగ్యూ అనుకున్నారు. అలాగే డెంగ్యూ అని ట్రీట్ చేస్తూ ఉంటే చాలా ప్రమాదం అయ్యేది. వాళ్ళు డెంగ్యూ టెస్ట్లు అయి చేయించారు, టెస్ట్లన్నీ నెగిటివ్ వచ్చినాయి. కారణం తెలియదు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చారు. ఆ తర్వాత విదిన్ 24 hours తేలింది ఏంటంటే అది ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, కానీ బ్లడ్ స్మియర్ అంటే మైక్రోస్కోప్ కింద బ్లడ్ చూస్తే దాంట్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయి. సో ఆమె చాలా ఎర్లీగా ప్రెజెంట్ అయినట్టు. ప్లేట్లెట్ ఒక్కటే తక్కువ ఉంది, అదర్వైజ్ బాగానే ఉన్నారు. ఇంకొక 2-3 daysలో బ్లీడింగ్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఇంకో రకంగా ఎలా జరగవచ్చు అంటే పేషెంట్స్ చిన్న హాస్పిటల్లో ప్లేట్లెట్స్ తక్కువ అని డెంగ్యూ అనుకుంటారు, టెస్ట్లు ఏమి చేయరు, ప్లేట్లెట్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు జ్వరం అని. ఒక 4-5 రోజుల తర్వాత సడన్గా అన్కాన్షియస్ అవ్వటము, లేకపోతే యూరిన్ తక్కువ అవ్వటము, ఇలాంటి లక్షణాలు, లేకపోతే రక్తం హిమోగ్లోబిన్ పడిపోవటము, అప్పుడు ఏంటో అబ్నార్మల్ ఉంది అని అప్పుడు పెద్ద హాస్పిటల్కి పంపిస్తారు.
ఆ టైం ఒక టూ డేస్ 3 డేస్ కూడా చాలా క్రిటికల్. కొన్నిసార్లు ల్యూకీమియా అనేది చాలా డబుల్ అవుతా ఉంటుంది రోజు రోజుకి. సో అలాంటివి గుర్తుపట్టడము అర్లీ స్టేజ్లో, మళ్ళీ మనం వెళ్ళేది బేసిక్స్, ఎందుకు తక్కువ ఉంది నిజంగానా కాదా అని టెస్ట్లో నిర్ధారణ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వెంకటరెడ్డి గారు కాల్. వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు మేడం, కృష్ణ మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం యాక్చువల్ గా ఇప్పుడు బాడీలో ప్లేట్లెట్స్ తగ్గితే నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది మేడం, దానికి ఏమైనా సింటమ్స్ ఉంటాయా? ఓకే, సో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే నీరసం ఉండేది చాలా రేర్ గా జరుగుతుందండి. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ కి ఏమి సిమ్టమ్స్ ఉండవు ఎక్సెప్ట్ బ్లీడింగ్ సిమ్టమ్స్. ఇట్లా కందిపోయినట్టు, దోమ కుట్టినట్టు కొంతమందికి ఉంటది, కొంతమందికి దెబ్బ తగిలినట్టు పెద్దగా అక్కడక్కడ స్పాట్స్ చేతుల మీద, కాళ్ళ మీద కానీ బ్యాక్ కానీ. దోమలు కుడితే మనకి పింక్ కలర్ లో ఎట్లా వస్తాయో చిన్న చిన్న బుడిపెల్లాగా అట్లా వస్తాయి. లేకుంటే దెబ్బ తగిలితే బ్లూగా కందిపోయినట్టు అవుతుంది కదా, అలా రావటం కానీ, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం కానీ, ఇవి కామన్. ఇవి కొంతమందికి నీరసం అనేది చాలా రేర్ గా వస్తుంది ప్లేట్లెట్స్ తక్కువ అయినప్పుడు. ప్లేట్లెట్స్ తక్కువ అయ్యి బాగా నీరసంగా ఉందంటే వేరే కారణాలు, సింపుల్ కారణాలు కాకుండా క్యాన్సరస్ అలాంటివన్నీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ప్లేట్లెట్స్ వల్ల అలా అవ్వదు. ఓకే, ఇక బ్లడ్ డిజార్డర్స్ లో సికిల్ సెల్ కానీ థాలసీమియా కానీ తీసుకుంటే అంటే చిన్నప్పుడే ఈ లక్షణాలు బయటపడతాయా? ఒక మిడిల్ ఏజ్ లో కానీ యంగ్ ఏజ్ లో కానీ సమస్యలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంటుందా? సో థాలసీమియా, సికిల్ అనేవి జెనెటిక్ డిజార్డర్స్. అవి పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తే వస్తాయి. అవి కొన్ని 2 రకాలు ఉంటాయి. దాంట్లో ట్రైట్ అంటాం, అంటే ఒక్క జీన్ ప్రాబ్లం వల్లే వచ్చింది. డిసీజ్ అంటే 2 జీన్స్ ప్రాబ్లం వల్ల. ట్రైట్ అనే వాళ్ళది ఎవరికి సిమ్టమ్స్ ఉండవు, మామూలుగానే ఉంటారు. రక్తం కొంచెం తక్కువ ఉంటుంది మామూలు వాళ్ళకంటే. టెస్టులు చేసి ఐరన్ తక్కువేమో అనుకుని ఐరన్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత డెఫినెటివ్ టెస్ట్లు హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని చేస్తాం. అప్పుడు మనకి థాలసీమియా ట్రైట్ ఉంది అంటే వీళ్ళు క్యారియర్, థాలసీమియా క్యారియర్ అని బయటపడుతుంది. అదే థాలసీమియా 2 జీన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ఇద్దరు పేరెంట్స్ నుంచి వచ్చి ఉంటుంది అది, వాళ్ళు ఇద్దరు క్యారియర్స్గా ఉండి ఒక పేషెంట్కి వస్తే వాళ్ళకి ఒక 6 వీక్స్ నుంచే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, బ్లడ్ తగ్గిపోవటము అలాంటివి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియాలో కూడా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు రావటము ఎనీమియా ఉంటే సికిల్ సెల్ అని చూసుకోవాల్సింది. ఎస్పెషలీ కొన్ని ఏరియాస్లో ఎక్కువగా ఉంది సికిల్ సెల్. ఆదిలాబాద్ అంటే నిజామాబాద్, ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంది సికిల్ సెల్. ఓకే, ఒక కాల్ చేద్దాం. హేమలత గారు. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను సికిల్ సెల్ పేషెంట్ అండి. నాది 54 ఇయర్స్. అంటే పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయండి. సో సికిల్ సెల్ ఎనీమియాలో బోన్ పెయిన్స్ అనేది చాలా కామన్ సిమ్టమ్ అండి. సో దానికి కేటగరైజ్ చేస్తాం, మైల్డ్ సిమ్టమ్సా, మోడరేటా, సివియర్ సిమ్టమ్సా అని. సో ఒకటి మైల్డ్ సిమ్టమ్స్ అంటే కొంచెం నొప్పులు ఉంటాయి, పారాసిటమాల్, కాల్పాల్ తీసుకుంటే తగ్గిపోతుంది. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బాగా చలి ఉన్నప్పుడు వాళ్ళకి సికిల్ సెల్ వస్తుంది, ఎందుకంటే చలికి ఆ కణాలు క్లోజ్ అయిపోతుంటాయి, షేప్ మారిపోతుంటది. సో ఎప్పుడు వార్మ్ గా ఉండాలి. డిహైడ్రేషన్ ఉంటే వస్తుంది, నీళ్లు తాగటము, ఎండాకాలంలో బాగా నీళ్లు తాగటము, జ్వరం ఉన్నప్పుడు కూడా వచ్చే ఇది ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తాగటము, వార్మ్ గా ఉంచుకోవటము, కొంచెం నొప్పి స్టార్ట్ అవ్వగానే పారాసిటమాల్ అట్లాంటి టాబ్లెట్స్ తీసుకోవటము, మంచి ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సివియర్గా ఉండేవాళ్ళు డాక్టర్ని చూసి దానికి వేరే టాబ్లెట్స్ ఉన్నాయండి, హైడ్రియా అని, కొంచెము వేరే కణాలను ఇంక్రీజ్ చేసి నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక కేటగిరీ మనం అనుకున్నట్టు సివియర్ సిమ్టమ్స్ అంటే వాళ్ళకి టాబ్లెట్స్తో సరిపోదు, హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి చాలా పెద్ద పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి రికరెంట్ గా ఇలాంటి సిమ్టమ్స్ వస్తుందంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. అది అర్లీ ఏజెస్ లో చేయాలి, లేట్ ఏజెస్ 50 years ఆ టైంలో కాదు. మీరు చెప్పిన ప్రకారం చాలా సింపుల్ లానే ఉందండి. మీరు బ్లడ్ డిజార్డర్స్ కి ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం, ఈ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఎప్లాస్టిక్ ఎనీమియా అనేది వింటుంటాము, అంటే ఏంటి అసలు? ఎనీమియాలోనే ఇది ఒక సివియర్ కండిషనా? అసలు ఎనీమియాకి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అంటారు? సో అనీమియా అంటే రక్తం తక్కువ ఉంటాం అనేది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటానే అనీమియా అంటాము. చాలా కారణాలు ఉంటాయి. సింపుల్ కారణాలు ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ లాస్ అనేది. సివియర్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటా పోతే క్యాన్సర్స్ కానీ, ల్యూకీమియా కానీ, లింఫోమా కానీ అనేది మేజర్ కన్సర్న్స్. అదే ఏజ్ ఉన్న వాళ్ళలో అయితే మైలోడిస్ప్లేసియా అనేది ఒక కన్సర్న్. కొన్నిసార్లు రక్తం బ్రేక్ డౌన్ అవటము, పగిలిపోవటము, దానివల్ల జాండీస్తో ప్రెజెంట్ అవుతారు. పేషెంట్కి రక్తహీనత ఉందని కంటే బయట చూడగానే కామెర్లు వచ్చిందని కామెర్ల డాక్టర్ దగ్గర పోవటము, లేకపోతే
ఇది వేరే వైద్యం చేయించుకోవటము, నాన్ వెజ్ అంతా ఆపేస్తారు, తింటం మానేస్తారు. యాక్చువల్ గా వాళ్ళకి రక్తహీనత, రక్తం పగిలిపోవటం అనేది ఆ రకంగా జరుగుతుంది. సో ఆహారం మానటం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎగ్జాక్ట్ రీజన్ తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సీరియస్ గా ఎనీమియాతోనే ప్రెసెంట్ అవ్వచ్చు, అది బ్లడ్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. సో కారణం కనుక్కోవటం చాలా ఇంపార్టెంట్. ఏప్లాస్టిక్ అనీమియాలో రక్తం ఒక్కటే, హిమోగ్లోబిన్ ఒక్కటే తక్కువ ఉండదు, తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ కూడా తగ్గటానికి ఛాన్స్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 2 తగ్గిపోయినాకే ప్రెసెంట్ అవుతారు ఎక్కువ మంది. అంటే రక్తం తక్కువ మరీ 3-4 వచ్చే వరకు పేషెంట్స్ నీరసంగా ఉంటది, వెళ్తూనే ఉంటారు. సో ప్లేట్లెట్స్ తక్కువ అవటము, బ్లీడింగ్ సిమ్టమ్స్ రావటము, అన్ని కణాలు తక్కువ అయిపోతాయి. ఇది ఎందుకు తక్కువైంది అంటే బోన్ మ్యారో పని చేయకపోవటం వల్ల. బోన్ మ్యారో అనేది ఒక ఫ్యాక్టరీ, అక్కడి నుంచి ఈ కణాలు ప్రొడ్యూస్ అవుతాయి. అది కంప్లీట్లీ ఆగిపోతుంది. అది వేరే క్యాన్సర్ వల్ల కాదు. ఏప్లాస్టిక్ ఎనీమియా అంటే ఇట్స్ లిటరలీ ఎంటీ మ్యారో అని ఒక ప్రొడ్యూస్ చేయట్లేదు. ఒక కాల్ చూసి కంటిన్యూ చేద్దాం. నారాయణ గారు. అవును సార్, నమస్తే మేడం. నమస్తే. చెప్పండి. మా బాబుకి వచ్చి 7 years అండి. 7 years అయితే మేము సిఎంసీకి వెళ్ళామండి వెల్లూరు. వెళ్తే అక్కడ బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి అన్నారండి. అది హెచ్ఎల్ఏ మ్యాచ్ అవ్వలేదండి. మాది ఇద్దరిది వైఫ్ అండ్ నాది మ్యాచ్ అవ్వలేదండి. తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ అలాగే వెళ్తే హెచ్ఎల్ మ్యాచ్ అవ్వలేదు. రెండో పక్కన అంటే స్టెమ్ సెల్స్ ఇస్తానన్నారండి కొత్తగా. ఆ స్టెమ్ సెల్స్ 25 lakhs ఇచ్చారండి. అక్కడ మనకి ఇక్కడ మన జిల్లాలో ఏమైనా దాని ఫ్రీగా వీలు ఏమైనా ఉన్నదండి? ఓకే. సో మీకు ఏప్లాస్టిక్ ఎనీమియాకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం అని చెప్పారు. ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే పదాలు ఇంటర్చేంజబుల్ అండి. ఒకప్పుడు మనం బోన్ మ్యారో నుంచే తీసివేసేవాళ్ళం. ఆ తర్వాత అడ్వాన్స్మెంట్స్ వచ్చి ఇప్పుడు 90% ఆఫ్ ద టైము ఈ స్టెమ్ సెల్సే వేస్తాం. స్టెమ్ సెల్స్ అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి డోనర్కి ఈ బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ బయటకు వస్తాయి బ్లడ్లోకి. అప్పుడు డయాలిసిస్ లాంటి మెషిన్కి కనెక్ట్ చేసి వాటిని కలెక్ట్ చేయటం. ప్లేట్లెట్స్ ఎలా కలెక్ట్ చేస్తామో అలాగే స్టెమ్ సెల్స్ కనెక్ట్ చేస్తాం. సో దీన్ని స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు ఇప్పుడు. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేవి 2 ఇంటర్చేంజబుల్. ఎక్కడి నుంచి తీస్తున్నాం అనే దాన్ని బట్టి అది ఉంటుంది. సో పాతకాలంలో ఆ వర్డ్ వాడాము కాబట్టి ఇప్పటికి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే వర్డే వాడుతున్నాము. సో మీకు ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు అంటే బయట డోనర్ కోసం చూసుకోవాలి. మీరు అన్నట్టు సిఎంసి వెల్లూరులో ఫస్ట్ టైం అక్కడ ఉండేది హిమటాలజీ, వేరే చోట దేశంలో ఎక్కడ లేదు. టాటా అండ్ సిఎంసిలోనే ఉండే. ఇప్పుడు ఆంధ్రాలో, హైదరాబాద్లో చాలా మంది హిమటాలజిస్ట్ ఉన్నారండి. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీస్ మనకి ఆంధ్ర, తెలంగాణలోనే అవైలబిలిటీ ఉంది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 2-3 సెంటర్స్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము. సో మీరు అంత దూరం వెళ్ళనవసరం లేదు. ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా టైంతో కూడిన పని. ఒక 4 రోజుల్లో చేయించుకుని రావటానికి లేదు. సో ఒక 3 weeks హాస్పిటల్లో ఉండాలి. ఆ తర్వాత 3 months దగ్గరలో ఉండాలి. డాక్టర్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండాలి. సో లోకల్గా ఉంటే ఎప్పటికైనా ఈజీ ఉంటుంది యాక్సెసిబిలిటీ. అండ్ ఫుల్లీ క్వాలిఫైడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ వర్క్డ్ ఇంటర్నేషనల్గా బయట ట్రాన్స్ప్లాంట్ చేసి వచ్చిన వాళ్ళమే. సో దాని గురించి ఆలోచించాల్సిందేమి లేదు. మీరు అన్నట్టు కాస్ట్ అనేది 25 lakhs, 20 lakhs ఇట్స్ స్లైట్లీ వేరియబుల్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఖర్చుతో కూడిందేనండి. అది సర్జరీ లాగా ఒక రోజు చేసి వదిలేసేది కాదు. ఇది కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. రోజు టెస్టులు చేస్తూ ఉండాలి, అది చేంజెస్ వస్తూ ఉంటాయి, కణాలు రిజెక్షన్ లేకుండా చూసుకోవాలి, ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. సో ఈ టెస్ట్లు, ఈ మెడిసిన్స్, ఈ ప్రక్రియ అనేది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి టైం పడుతుంది అండ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ డెఫినెట్ గా అదర్ ప్లేస్ తీసుకునే దానికంటే కొంచెం దగ్గరగా ఉన్న ఏరియా ప్లేసెస్ లో తీసుకుంటే కొంచెం ఆ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ చాలా మందికి వెల్లూరు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తారు. మా దగ్గర వచ్చే పేషెంట్స్ చాలా మంది ఒక్కసారి వెల్లూరు విజిట్ చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అందరికి అదొక్కటే తెలుసు. కానీ అక్కడ చాలా క్రౌడెడ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు తప్పు అని, కాబట్టి ఈ ఫెసిలిటీస్ చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి. అవునండి. ఓకే, రామకృష్ణ గారు కాల్ చూద్దాం. రామకృష్ణ గారు. హలో, చెప్పండి మేడం. నమస్తే రామకృష్ణ గారు, చెప్పండి. మీకోసం అడగండి డాక్టర్ గారిని. నమస్తే. హలో, నమస్తే అండి. మేడం, నా పేరు రామకృష్ణ మేడం. నాకు రక్త కణాలు తగ్గిపోతున్నాయి మేడం, తెల్ల రక్త కణాలు. ఇంతకుముందు అప్పటి నుంచి ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి.
బోన్ మీద తీసినారు. తర్వాత వచ్చేసి వాళ్ళు మళ్ళా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పారు మేడం. ఎప్పటికి అంటే నా లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది, మీరు ఇలాగే చెక్ చేసుకుంటాం వల్ల అది లోపల బోన్ మేరలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు మేడం. ఎంత వయసు అండి మీది? 35 వయసు పైన మేడం. సో మోస్ట్లీ డయాగ్నోసిస్ తెలిసి మీరు చెప్పిన ప్రకారం ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు అన్నారంటే కొంచెం బినైన్ కండిషన్ అయి ఉంటుంది. బట్ డెఫినెటివ్ డయాగ్నోసిస్ తెలిస్తే గానీ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుందండి. సో బోన్ మ్యారో టెస్ట్ లో యాక్చువల్ గా ఎందుకు కారణం ఎందుకు తగ్గేది అనేది తెలిసి ఉంటుంది. ఓసారి రిపోర్ట్స్ అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారితో బ్లడ్ డిజార్డర్స్ ట్రీట్మెంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంటారు, వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేస్తుండాలి. అంటే అలాంటి సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందా? ఈ బోత్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటారు. సో అంత సింపుల్ గా ఓన్లీ ట్రాన్స్ఫ్యూషన్ అవాయిడ్ చేయడానికి ట్రాన్స్ప్లాంట్ అయితే నన్ ఆఫ్ us will do, ఎవరూ చేయము. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది ఒకటి, దాంట్లో ప్రాణాంతకం కూడా. ఒక్కోసారి ఒక 10% మందికి కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది. కాకపోతే రక్తము థాలసీమియా, మీరు అన్నట్టు థాలసీమియాలో ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు, లేకపోతే ఎవ్రీ 2 weeks బ్లడ్ ఇస్తుంటాం. అలా బ్లడ్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఐరన్ అనేది డిపాజిట్ అవుతుంది బాడీలో. ఎక్కువ ఐరన్ లివర్లో కానీ స్ప్లీన్లో కానీ వీటన్నిటి ఆర్గన్స్లో, లివర్లో, హార్ట్లో డిపాజిట్ అవటం వల్ల కొంత టైం ఉన్నాక అవి ఫెయిల్యూర్ వస్తుంది. లివర్ ఫెయిల్ అయిపోవటము, హార్ట్ ఫెయిల్ అయిపోవటము. సో ఒక చైల్డ్ ఒక 30 ఏళ్ళు బతికేసరికి ఎక్కువ అయిపోతుంది, అంతకంటే లాంగ్ టర్మ్ బతకరు. హార్ట్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గ్రోత్ ఎదుగుదల బాగుండదు, అండ్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, గ్రంథుల్లో కూడా హార్మోన్స్లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి ఎందుకు 3 years, 5 years, 6 years లోపే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయటం అంటే గ్రోత్ ఒకటి పెరుగుతుంది, సెక్షువల్ డెవలప్మెంట్, ఒక చైల్డ్ గ్రోత్, ప్యూబర్టీ అవన్నీ కరెక్ట్ టైంకి అటైన్ అవుతారు. ఇంకొకటి లాంగ్ టర్మ్ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ రాకుండా ఉండటం కోసం. లైఫ్ స్పాన్ తక్కువ, ఓన్లీ బ్లడ్ ఇస్తూ పోతే 35-40 years. ఈ లోపల బ్లడ్ ఇస్తూ ఉంటే ఎక్కడో చోట వైరస్ వస్తుంది. ఈ బ్లడ్ నుంచి బ్లడ్ రిలేటెడ్ వైరసెస్, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ HIV కానీ వచ్చే ఆస్కారం ఉంది. సో అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పేషెంట్ కంటిన్యూస్గా ఎవ్రీ 2 weeks హాస్పిటల్కి వస్తూనే ఉండాలి, అండ్ డోనర్స్ ఎత్తుక్కుంటూ ఉండాలి. ఇండియాలో మనకి ఇప్పుడు రీప్లేస్మెంట్ సిస్టమ్ చాలా చోట్ల. సో ఒక రూరల్ పేషెంట్ ఎక్కడికి వచ్చి తీసుకోవాలి? సో క్వాలిటీ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సక్సెస్ఫుల్ అయితే లైఫ్ లాంగ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏమీ ఉండదు, దే కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్. అప్పుడు లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది. అంటే ఒకసారి ఏదైనా సిచ్యువేషన్లో వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అని ఆ లెబోరియస్ జాబ్, ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు త్వరగా అయిపోయాక వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా? మళ్ళీ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అలాంటివన్నీ అవసరం అవుతుంటాయా? సో మీరు థాలసీమియాలో అయితే అది ప్రివెన్షన్ కోసం చేసాం. ఏ ప్లాస్టిక్ ఎనీమియా అనుకోండి, చేయకపోతే ఇంకా తప్పదు, బ్లడ్ తక్కువ ఉంటుంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉంటుంది, అది కంటిన్యూస్గా ఇవ్వలేము. తెల్ల రక్త కణాలు తక్కువ అయితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేసినాక ఒక 1 year వరకు కొంచెం రెగ్యులర్ టెస్ట్ ఉంటాయండి. 3 months చాలా సీరియస్గా ఉంటుంది. పేషెంట్స్ డిశ్చార్జ్ అయినాక దే గో, నడుస్తూనే ఇంటికి వెళ్ళిపోతారు, పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఐసోలేషన్లో ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. వారానికి 2 సార్లు వచ్చి చూయించుకోవాలి ఒక నెల, ఆ తర్వాత వారానికి 2 weeksకి ఒకసారి. సో ఫాలో అప్ రెగ్యులర్గా ఉంటుంది. ఒక 5% మందిలో రిలాప్స్ రావచ్చు, కాంప్లికేషన్స్ రావచ్చు డిశ్చార్జ్ అయిపోయినా కూడా. సో రెగ్యులర్ చెక్స్లో ఉండాలి. ఒక 1 year 2 years అయిపోయినాయి అంటే దే లీడ్ అ నార్మల్ లైఫ్. ఇంకా మళ్ళీ అవసరం ఉండదు. ఇంకా 1 yearకి ఒకసారి వచ్చి చూపించుకుంటా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల లాంగ్ టర్మ్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది చెక్ చేస్తాం అప్పుడు. ఓకే, ఆన్ ది హోల్ అసలు ఏవైనా బ్లడ్ డిజార్డర్స్ ని త్వరగా గుర్తించి, మీరు చెప్పారు ఇందాక తొలి దశలో గుర్తిస్తే వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ బాగా ఎర్లీగా అందజేయగలము అండ్ ఫేటల్ గా అయ్యే రిస్క్ ని కూడా అవాయిడ్ చేయొచ్చని, ఎలాంటి అవగాహన ఉంటే మంచిది, ఎలాంటి సిమ్టమ్స్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అనేది ఒకసారి చెప్పండి. సో రక్తహీనత ఉంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, అది కొత్తగా వచ్చింది. హెల్దీగా ఉండే పర్సన్ కి సడన్ గా రక్తం తక్కువై ప్లేట్లెట్స్ తక్కువైనంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఫస్ట్ కారణం ఏంటి అని తెలిసినాక యూ కెన్ స్టెప్ బ్యాక్. కారణం తెలిసే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు కిడ్నీ ప్రాబ్లం ఉంది, సడన్ గా నార్మల్ గా ఉండే వాళ్ళకి, దెన్ దీనికి ఏమైనా లింక్ ఉందా అనేది చూసుకోవాలి. ఫీవర్, ప్లేట్లెట్స్ తగ్గటము, రక్తం తగ్గటం డెంగ్యూ లానే ప్రజెంట్ అవుతుంది. అలాంటప్పుడు ల్యూకీమియా ఏమైనా ఉందా లేదు అని కన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. అండ్ అర్లీగా కరెక్ట్ సెంటర్కి వెళ్ళటము,
ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసుకోవటము. ఇప్పుడు పేషెంట్స్ చాలా మంది గూగుల్ చేసి అక్కడ వెళ్దామా ఇక్కడ వెళ్దామా అని చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక ల్యూకీమియా పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసరికి కొంతమందికి 2 వీక్స్ పడుతుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీ, 48 అవర్స్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ టైంలో ఉన్నదానికి 2 వీక్స్ తర్వాత పేషెంట్ స్టార్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఏ హాస్పిటల్ మంచిది, ఎక్కడ వెళ్దాము అని తిరగటంలో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. దట్ మై అడ్వైజ్ ఇస్ కరెక్ట్ ప్లేస్లో స్టిక్ అయిపోతే బాగుంటుంది. ఓకేనండి డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు, బ్లడ్ డిజార్డర్స్ ఎలా ఉంటుంటాయి, ఎలాంటి వార్నింగ్ సైన్స్ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము, ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతూ ఉంటాయి, ఈ ప్రాసెస్ గురించి సక్సెస్ రేట్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్. ఇది ఇవాల్టి హలో డాక్టర్, నమస్తే.